తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వాటి అమలుకు సంబంధించి అప్పుడే ఒత్తిడి మొదలైంది. 6 గ్యారెంటీలో ఒక్కటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దానికి సంబంధించి సర్కారుపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలో గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 6 గ్యారంటీ హామీలతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ ఇచ్చిన మొదటి గ్యారంటీ పథకం మహాలక్ష్మి పథకం. దాని కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం, 500 రూపాయలకే వంట సిలిండర్, మహిళలకు రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు మొదలుపెట్టింది. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు 2500 ఇవ్వాల్సి ఉంది. 500 రూపాయలకే సిలిండర్ అమలుపై కసరత్తు కొనసాగుతుంది. పౌర సరఫరాల శాఖ ఇందుకు కసరత్తు చేస్తుంది. ఆ శాఖ 2 ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే రేషన్ కార్డుతో లింకు లేకుండా అర్హులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తారా, రేషన్ కార్డు ఉండాలంటారా అన్నది తేల్చాల్సి ఉంది. రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అమలు చేయాలనుకుంటే గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలా మంది అర్హులు ఈ పథకం లబ్ధిని కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఇండియన్ గ్యాస్ 47,96,302 కనెక్షన్లు, హెచ్పి 43,39,354 కనెక్షన్లు ఉంటే భారత్ పెట్రోలియం కనెక్షన్లు 29,04,338 ఉన్నాయి. అయితే కొంతమంది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కూడా ఉపయోగిస్తున్నారు. దానిపై అధికారుల దృష్టి పెట్టడం లేదు. ఇక రాష్ట్రంలో 89.99 లక్షల రేషన్ కార్డులున్నాయి. కేంద్రం సాధారణ గ్యాస్ కనెక్షన్లకు 40 రూపాయలు రాయితీ ఇస్తుండగా ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లకు 340 రాయితీ ఇస్తుంది. తెలంగాణలో 11 లక్షలకు పైగా ఉజ్వల్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ లెక్కన ఉజ్వల్ కనెక్షన్లు పక్కన పెడితే 78 లక్షల కనెక్షన్లకు రాష్ట్రం 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 11 లక్షల ఉజ్వల కనెక్షన్లకు 165 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ఈ పథకం అమలు వల్ల ఖజానాపై భారీ భారం పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక జనంలో ఈ పథకానికి సంబంధించి ఇంకో డౌట్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తానంటున్న సిలిండర్ ధర నేరుగా వినియోగదారుడికి లబ్ధి చేకూరుస్తుందా అంటే వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీకి 500 రూపాయలు చెల్లించి సిలిండర్ తీసుకోవచ్చా? ఇక జనంలో ఈ పథకానికి సంబంధించి ఇంకో డౌట్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తానంటున్న సిలిండర్ ధర నేరుగా వినియోగదారుడికి లబ్ధి చేకూరుస్తుందా అంటే వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీకి 500 చెల్లించి సిలిండర్ తీసుకోవచ్చా? లేకపోతే కేంద్రం తరహాలో ఆ సబ్సిడీని బ్యాంకులో జమ చేస్తారా అన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి